తెలంగాణలో ప్రజాస్వామ్యం లేదన్నారు తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్. ప్రజా సమస్యలపై సర్కార్తో పోరాటం చేస్తామన్నారు. పార్టీ జిల్లా కార్యాలయాల శంకుస్థాపన కార్యక్రమంలో బండి సంజయ్తో పాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా భూమి పూజ చేశారు. వీడియో కాన్ఫరెన్స్ లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మురళీధర్ రావు, లక్ష్మణ్ పాల్గొన్నారు. భారతీయ ప్రజల యొక్క సంక్షేమం కోసం పనిచేసినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. నిజంగా అలాంటి పార్టీలో కార్యకర్తలుగా మనకు అవకాశం రావడం నిజంగా పూర్వజన సుకృతంగా భావించాల్సిన అవసరం ఉంది. మన పార్టీ మనకు మంచి అవకాశం ఇచ్చేది. పార్టీ కార్యాలయాలను ఏర్పరచుకోవడం నిజంగా ఒక అదృష్టంగా భావించాల్సిన అవసరం ఉంది. మన గతంలో తెలుసు, గతంలో భారతీయ జనతా పార్టీ పరిస్థితి తెలుసు. కార్యాలయం లేకపోవడం వలన చాలామంది అనేక మంది కార్యకర్తలు గత సంవత్సరాల క్రితము చెట్ల కిందనో, గుట్టల కిందనో, పొలాలలోనో, రోడ్ల మీదనో, రోడ్ల పక్కనో కేవలం నామమాత్రంగా సమావేశాలు ఏర్పరచుకున్నటువంటి పరిస్థితి ఆ రోజు ఉండేది. రోడ్డు లేక, రవాణా సౌకర్యం లేక నడుచుకుంటూ వెళ్ళి కార్యాన్ని విస్తరించే విధంగా పార్టీని ప్రతిష్టపరచడానికి అనేక విధాల ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా ఇబ్బందులుగా భావించకుండా పార్టీని విస్తరించే క్రమంలో అనేక రకాల సేవలు ఇచ్చినటువంటి పరిస్థితి మనదే తెలుసు. అనేక మంది కార్యకర్తలు ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ, ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కానీ, ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి అధికారం రావాలి. అధికారం కోసం కాకుండా పేద ప్రజలకు న్యాయం జరగాలంటే, ప్రజాస్వామ్యం నిర్మాణం జరగాలంటే ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారం రావాల్సి చెప్పి తపనతోని అనేక మంది కార్యకర్తలు కొంతమంది ఉగ్రవాదుల చేతిలో కానీ, తీవ్రవాదుల చేతిలో ఆత్మ బలిదానం అనే విషయాన్ని ఒకసారి గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. కొంతమంది సీనియర్ నాయకులు వాళ్ళ కళలు సాకారం కాకుండానే స్వర్గస్థులైన విషయాన్ని ఒకసారి మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు కూడా ఆ కాలం నుంచి పనిచేస్తున్న అనేక మంది కార్యకర్తలు ఇప్పుడు కూడా వాళ్ళు ఎదురుస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి అధికారం రావాలి, మా కళలు సాకారం కావాలని చెప్పి అనేక మంది ఆతృతతో ఎదురుస్తున్న సందర్భాన్ని ఒక్కసారి మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే అనేక మంది కార్యకర్తలు నమ్మిన సిద్ధాంతం కోసం ఇటు ఉగ్రవాదుల చేతిలో, అటు టెర్రరిస్టుల చేతిలో ఆత్మ బలిదానం చేసినటువంటి వాళ్ళందరినీ స్మరించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. आज के इस भूमि पूजन कार्यालय के कार्यक्रम में उपस्थित भारतीय जनता पार्टी के बहुत ही जुझारू और कर्मशील और संवेदनशील प्रदेश अध्यक्ष श्री बंडी संजय कुमार जी, मेरे साथ यहाँ मंच पर उपस्थित भारतीय जनता पार्टी के राष्ट्रीय महामंत्री और दक्षिण के क्षेत्रों के कार्य देख रहे ऐसे हमारे प्रभारी भाई मुरलीधर राव जी, हमारे पूर्व में अध्यक्ष रहे हमारे वरिष्ठ सहयोगी श्री के लक्ष्मण जी, हमारे पार्टी के महामंत्री हमारे बहुत पुराने साथी प्रेमेंद्र रेड्डी जी, हमारे राजा सिंह जी जो हमारे वहाँ के बहुत ही जुझारू विधायक हैं, श्री एन रामचंद्र राव जी जो हमारे एमएलसी हैं, हमारे कृष्णदास जी जो केरल से हमारे प्रभारी के रूप में जुड़े हुए हैं, और सभी 9 ज़िलों से हमारे सभी 9 कार्यालयों पर उपस्थित वहाँ के ज़िलाध्यक्ष, ज़िला महामंत्री और हमारे कार्य समिति के सदस्य और वरिष्ठ सहयोगीगण, आज मेरा ये सौभाग्य है कि मुझे इस वर्चुअल मीटिंग के माध्यम से, वर्चुअल वीडियो कॉन्फ्रेंसिंग के माध्यम से आप सब के साथ जुड़ने का मौका मिला, हैदराबाद से जुड़ने का मौका मिला, और इसके साथ साथ 9 स्थान जहां आज भूमि पूजन हुआ है वहां भी कार्यकर्ताओं से जुड़ने का मौका मिला है। मैं सबसे पहले तो इस आयोजन के लिए हमारी इकाई तेलंगाना की टीम को, तेलंगाना के अध्यक्ष को और सभी कार्यकर्ताओं को बधाई। किसान सम्मान निधि పేరు మీద అప్పుడే
2,000 రూపాయల చొప్పున ప్రతి కిసాన్ అకౌంట్లోకి, ప్రతి రైతు అకౌంట్లోకి 8,64,00,000 అకౌంట్లోకి పంపించడం జరిగింది. ఇప్పుడే గత కొన్ని రోజుల క్రితమే మళ్ళీ ఇంకోసారి ప్రతి రైతుకు 2,000 రూపాయల చొప్పున 8.5 కోట్ల ప్రజలకు, రైతులకు ఇది పంపించడం జరిగింది. ఇవన్నీ చూసిన తర్వాత వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ప్రపంచ ఆరోగ్య సంస్థ కానీ, అదేవిధంగా అంతర్జాతీయ సంస్థ కానీ, యునైటెడ్ నేషన్స్ కానీ, సెక్రటరీ జనరల్, డైరెక్టరీ జనరల్ వాళ్ళు కూడా మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు తీసుకున్నటువంటి ఈ చర్యలను పొగడడం జరిగింది. ఒకవైపు సంక్షేమం, ఇంకొక ఆర్థికమైనటువంటి ఈ యొక్క ఇబ్బందుల్ని ఎదుర్కోవడంలో ప్రజలకు సహకరించడం, ఈ రెండు విషయాల్లో కూడా నరేంద్ర మోదీ గారు ఒక మోడల్ ప్రైమ్ మినిస్టర్గా వ్యవహరించారు అని చెప్పడం జరిగింది. मित्रों, प्रधानमंत्री गरीब कल्याण पैकेज के साथ साथ प्रधानमंत्री जी ने कहा कि हमें ये आपदा जो कोविड-19 की आई है, इसको हमको अवसर में बदलना है। उन्होंने कहा कि ये डिजास्टर शुड बी कन्वर्टेड इनटू एन अपॉर्चुनिटी, और इसलिए उन्होंने आत्मनिर्भर पैकेज, इसकी भी घोषणा उन्होंने की 12 मई को, और 20 लाख करोड़ रुपए जिसको उन्होंने पैकेज में घोषणा की, ताकि आने वाले समय में अब भारत इसी माध्यम से इसको अवसर के रूप में लेता है और आगे भारत को आत्मनिर्भर बना देगा। इसके दृष्टि से उन्होंने काम शुरू किया। मित्रों, जो हमारा एमएसएमई सेक्टर है, जो हमारे छोटे उद्योग हैं, उनके धंधों को नुकसान पहुंचा, उसके लिए उन्होंने कहा कि हम 3 लाख करोड़ रुपए एक कोलैटरल लोन की व्यवस्था करेंगे, और उस कोलैटरल लोन की व्यवस्था के माध्यम से उनको फिर से पुनर्जागृत करने में अपना योगदान करेंगे। आपको जानकर के खुशी होगी कि 1 लाख करोड़ रुपए का लोन डिस्पर्स हो चुका है, और बाकी 50,000 करोड़ रुपए का लोन सैंक्शन होने के लिए परमिशन दे दी गई है। ये बात हमको ध्यान में रखनी चाहिए। इसी के साथ साथ उन्होंने कहा कि हम एग्रीकल्चर के इंफ्रास्ट्रक्चर में 1 लाख करोड़ रुपए अगले आने वाले 2 साल में खर्च करेंगे। ये 1 लाख करोड़ रुपए किसान के जो प्रोड्यूस है उसका वैल्यू में एडिशन होगा। इसके साथ साथ उसको सही दाम मिले, इसके लिए जो अनाज को या बाकी चीज़ों को स्टोरेज करना पड़े, या उसके फल को कोल्ड स्टोर में डालना पड़े, या उसके ट्रांसपोर्टेशन की व्यवस्था करनी पड़े, या मंडियों में और अच्छी व्यवस्था करनी पड़ी, ये सब इंफ्रास्ट्रक्चर करने के लिए 2 साल के अंदर 1 लाख करोड़ रुपए खर्च होने वाला है। इसकी व्यवस्था की गई है। हम लोगों को इसके लिए फार्मर प्रोड्यूसर्स ऑर्गेनाइजेशन बनाना है, एफपीओ बनाना है। पार्टी को इसमें आगे लग करके काम में जुटना पड़ेगा। इसी तरीके से देश के 50 लाख जो रेड़ी वाला, फेड़ी वाला, ठेला वाला, इनको भी अपने रोजगार चलाने के लिए 10,000 रुपए का लोन, बिल्कुल सस्ता लोन देने का जो व्यवस्था की गई है, इसको भी, इसके लिए भी 5,000 करोड़ रुपए रखे गए। यही नहीं, हमारे किसान को क्रेडिट कार्ड के माध्यम से, उसके भी 2.5 करोड़ किसान को किसान क्रेडिट कार्ड के माध्यम से क्रेडिट देने की व्यवस्था की गई। यह भी आत्मनिर्भर पैकेज के माध्यम से हुआ है। इसलिए प्रधानमंत्री जी ने जहां स्वास्थ्य की चिंता की, जहां गरीब के अर्थ की चिंता की, वहीं भारत किस तरीके से आत्मनिर्भर होकर के आगे खड़ा हो सकता है, इसकी भी चिंता की है, इसको आत्मनिर्भर भारत के माध्यम से। మిత్రులారా, మోదీ గారి ప్రభుత్వం కేవలం సంక్షేమమే కాదు, మనందరికీ కూడా తెలుసు 12వ మే తేదీ రోజు నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ఒక స్పెషల్ ప్యాకేజ్ ప్రకటించడం జరిగింది. ఆర్థికమైనటువంటి ఏదైతే ఆపద అయితే వచ్చిందో, ఈ ఆపదను ఒక అవకాశంగా ఏ విధంగా మార్చుకోవాలా అని మోదీ గారి ప్రభుత్వం చాలా జాగ్రత్తగా ఆలోచించడం జరిగింది. దాని పర్యవసానమే ఈరోజు మోదీ గారి ప్రభుత్వం దేశవ్యాప్తంగా ప్రజల కోసం 20 లక్షల కోట్ల రూపాయలతో ఆత్మనిర్భరత ప్యాకేజ్ను ప్రకటించడం జరిగింది. మిత్రులారా, మనందరికీ తెలుసు, మనందరికీ కూడా తెలుసు, ఈ దేశంలో ఏదైతే ఉపాధి ఇస్తున్నటువంటి విషయంలో, ఎగుమతుల విషయంలో, పరిశ్రమ రంగంలో లఘు చిన్న పరిశ్రమలు ఏవైతున్నాయో చాలా ప్రాముఖ్యత కలిగి ఉన్నాయి. అటువంటి ప్రాముఖ్యత కలిగినటువంటి ఎంఎస్ఎంఈల విషయంలో మోదీ గారి ప్రభుత్వం 3 లక్షల కోట్ల రూపాయలు ఏదైతే ఉందో కౌంటర్ గ్యారంటీ, మీరు పరిశ్రమలతో గ్యారంటీ అవసరం లేదు, ఎలాంటి ప్రాపర్టీ పెట్టాల్సిన అవసరం లేదు,
ప్రభుత్వమే కేంద్రమే కౌంటర్ గ్యారంటీ ఇస్తుంది. కాబట్టి 3 లక్షల కోట్ల రూపాయలు ఎంఎస్ఎంఈల కోసం ప్రకటించడం జరిగింది. ఇప్పటికే 1 లక్ష కోటి రూపాయల యొక్క రుణం వితరణ జరిగింది. 50 లక్షల కోట్ల రూపాయల యొక్క రుణాలు ఏవైతున్నాయో అవి శాంక్షన్ చేయడం కూడా జరిగింది మిత్రులారా. అటువంటిదే కాకుండా వ్యవసాయ రంగంలో మనందరికి కూడా తెలుసు, వ్యవసాయ ఉత్పత్తుల్లో పండించినటువంటి పంట, అవి కూరగాయలు కానీ, అవి పండ్లు కానీ, అవి దినుసులు కానీ ఏదైతే వినియోగదారునికి చేరే లోపట అనేక నష్టాలు గురవుతున్నది. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని స్టోరేజ్ నిర్మాణం కానీ, కోల్డ్ స్టోరేజ్ నిర్మాణం కానీ, రవాణా విషయంలో కానీ, మండి మరమ్మతుల విషయంలో కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో కానీ, వీటన్నిటి విషయంలో పూర్తిగా క్షుణ్ణంగా ప్రభుత్వం ఆలోచించి 1 లక్ష కోటి రూపాయలను 2 సంవత్సరంలో పెట్టుబడులుగా చేయడం కోసం మోదీ గారి ప్రభుత్వం నిర్ణయించింది. దీనిలో భాగంగా మనందరికీ కూడా తెలుసు, రాబోయేటువంటి రోజుల్లో పార్టీ ముందంజ ఉండి ఎఫ్పిఓలు ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ ఏదైతుందో ఎఫ్పిఓలు వాటిని ఏర్పరిచేటువంటి విషయంలో కూడా ఈ లాభాన్ని రైతాంగానికి తీసుకెళ్లేటువంటి అమలు చేయడంలో మనం ముందుండాలని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా మిత్రులారా, 50 లక్షల స్ట్రీట్ వెండర్స్ ఎవరైతున్నారో మనందరం కూడా రోడ్ల మీద పెట్టి